సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని ఇళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, అమ్మను మాట అడిగేశాను తల్లి, మాట ఇచ్చేసింది. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసు, ఎంత కష్టాలను అనుభవిస్తున్నావో తెలుసు, అప్పులు తీర్చుకోలేక ఎన్ని కన్నీళ్లను పెట్టుకుంటున్నావో తెలుసు, దరిద్రాన్ని వదిలించుకోలేక నీ ఇంట్లో చెడు శక్తులను తరిమి కొట్టలేక ఎంత విలవిల్లాడిపోతున్నావో, గింజుకుంటున్నావో, ప్రతి నిత్యం కన్నీళ్లతో నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావో నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా నా బిడ్డ అలాంటి కష్టాల్లో ఉండటం ఈ సాయికి ఇష్టం లేదు. వెంటనే ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డను అలాంటి కష్టాల నుంచి బయట పడవేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నా బిడ్డ, ఈరోజు నిశ్చయించుకున్నా. అందుకే అమ్మను మాట్లాడిగేశా. ఏ అమ్మనో తెలుసా? ఎవరినో తెలుసా? సాక్షాత్తు సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవిని మాట అడిగేశాను బిడ్డ. అమ్మ ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టిందంటే, అమ్మ చూపు ఒక్కసారి నీ మీద పడింది అంటే, అమ్మ పాదం ఒక్కసారి నీ గుమ్మంలోకి పెట్టింది అంటే నీ దరిద్రం మొత్తం కూడా విడుదలైపోవాలి. నీ దరిద్రం మొత్తం పటాపంచలైపోవాలి, కష్టాలు కరిగిపోవాలి, కన్నీళ్లు కరిగిపోవాలి. అందుకే అమ్మను మాట అడిగేశాను, మాట ఇచ్చింది. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడు, నీ గుమ్మంలో ఉంది. సిరి సంపదలతో, ధన ధాన్యాలతో, భోగ భాగ్యాలతో, చిరు నవ్వులతో, గజ్జల శబ్దంతో అమ్మ నీ గుమ్మంలో ఎదురు చూస్తోంది. ఒక్కసారి చూడు. నిర్లక్ష్యం చెయ్యకు, నెట్టెయ్యకు. 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది బిడ్డ. ఆ తర్వాత ఒక్కసారి అమ్మ వెను తిరిగింది, వెనక్కి మళ్ళింది అంటే మళ్ళీ రప్పించుకోవటం నీ ఈ జన్మ సరిపోదు, నీ తరం కూడా కాదు. ఆ తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రం మరింత రెట్టింపయ్యి చేతిలో చిల్లు గవ్వ లేకుండా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు నేను అమ్మను మాట అడిగాను, నా మాట కాదనలేక ఈరోజు అమ్మ నీ దగ్గరికి వచ్చింది, పరుగు పరుగున వచ్చింది నా మాట నిలబెట్టడానికి. మరి అమ్మను ఆహ్వానించి నువ్వు నా మాటకు విలువ ఇస్తావా? నీ మాటను నువ్వు నిలబెట్టుకుంటావా? జాగ్రత్త, వదులుకోకు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ అంతమైపోతున్నాయి, నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు అన్నీ దూరం అయిపోతున్నాయి. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో, హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు సాక్షాత్తు అమ్మ నీతో మాట్లాడుతోంది. ఈరోజు నేను కాదు మాట్లాడుతున్నది, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ నీతో మాట్లాడుతోంది. జాగ్రత్తగా విను బిడ్డ. నా ఇంటిని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా? కాదు కదా? అయితే ఈ రోజు నుండి ఇప్పుడే నీ ఇంటిని మందిరంగా మార్చు. నీ ఇల్లు భవనాల్లో ఉండాల్సిన అవసరం లేదు. శబరి కుటీరంలో రాముడు వచ్చాడు, సుధామ గుడిసెలో కృష్ణుడి కృప కలిగింది. నాకు నీ వైభవం కాదు, నీ భావం కావాలి. నీ ఇంటి ముఖ్య ద్వారాన్ని శుభ్రంగా ఉంచు, ఎందుకంటే నేను అక్కడి నుండే ప్రవేశిస్తాను. సాయంత్రం ముఖ్య ద్వారం వద్ద ఒక దీపం తప్పక వెలిగించు. నేను వెళ్ళేటప్పుడు నీ ఇల్లు వెలుగుతున్నట్లు కనిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తించుకో తల్లి, ఈర్ష్య దారిద్ర్యానికి ప్రధాన కారణం. ఇతరుల ఉన్నతిని చూసి నువ్వు జ్వలించావు అంటే నా ఆశీర్వాదాన్ని అవమానిస్తున్నావు. ఆ వ్యక్తికి ఆ సుఖాన్ని ఇచ్చింది నేనే. ఇతరుల వైభవంపై, విజయంపై సంతోషిస్తే నువ్వు కూడా ఆ విజయానికి సిద్ధమని నీ తల్లికి నువ్వు సంకేతం పంపినట్టే. ఈ రోజు నుండి కూడా ఎవరు కొత్త వాహనం కొన్నా, కొత్త ఇల్లు లేదా ఉన్నతిని చూసినా
ఈర్ష్య చెయ్యకు, ఈర్ష్య పడకు, బదులుగా మురిసిపో. అప్పుడు చెప్పు, అమ్మా వాళ్ళకు ఇంకా రెట్టింపు సంపదను ఇవ్వు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సంతోషాన్ని అలా ఉంచు అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దానికి బదులుగా నీకు భూమి, బంగ్లా రెట్టింపై నీ వద్దకు తిరిగి వస్తుంది బిడ్డ. ఇప్పుడు నీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను విను. నువ్వు తరచూ ఆలోచిస్తావు, ఇంత కష్టపడుతున్న విజయం ఎందుకు చేతికి అందటం లేదు అని. నువ్వు దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి లేదా నరఘోష. చాలాసార్లు నీ సొంత ఆలోచనలు లేదా ఇతరుల దుష్ట దృష్టి నీ మార్గాలను కట్టివేశాయి. కానీ భయపడుకో, నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండానే శరీరంలో బరువుగా అనిపిస్తోందా? పనులు చేస్తుండగా ఏదో అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీకు నీ ధనానికి మధ్య ఒక అదృశ్య గోడ ఏర్పడిందని అర్థం చేసుకో తల్లి. దీన్ని తొలగించుకోవటానికి నువ్వు ఒక సహాయం తీసుకో, ఉప్పు సహాయం తీసుకో. నువ్వు నీ ఇంటిని తుడుపు నీళ్ళలో కొంచెం సముద్రపు ఉప్పు వెయ్యి. ఆ నీరు నీ ఇంటిని శుభ్రం చేస్తుంటే నీ ఇంట్లో దారిద్ర్యం, కలహాలు కూడా శుభ్రం అవుతాయి. ఇది చిన్న పనే నా రాకకు మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి నీకు చెబుతున్న ఆ సంకేతాల గురించి చెబుతాను. ఇవి గట్టిగా అరుస్తున్నాయి బిడ్డ, డబ్బు వస్తోంది అని. ఎప్పుడైనా చీమల మీద దృష్టి పెట్టావా? నీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుట్టలుగా కనిపిస్తే, వాటి దగ్గర ఏదైనా తినటం కనిపిస్తే వాటిని చంపకు. అది చాలా పెద్ద అపశకునం. నల్ల చీమలు కనిపిస్తున్నాయంటే నా రాక నీ ఇంట్లోకి జరుగుతుంది అనేవి సంకేతం తీసుకువచ్చాయి. నల్ల చీమలు ఇంట్లో కనిపించటం అంటే నీ ఇంట్లో సుఖం, ఐశ్వర్యం పెరుగుతున్నాయని సూచన. ఇక్కడ ధనం కేవలం నోట్లు మాత్రమే కాదు తల్లి, ధనం అంటే అవకాశాలు కూడా. రాబోయే 24 గంటల్లో నీకు ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు, పాత స్నేహితుడు ఏదైనా పని ప్రతిపాదన చెయ్యవచ్చు, లేదా వ్యాపారంలో కొత్త మార్గం తెలియజేయవచ్చు. దాన్ని చిన్నదిగా భావించి తిరస్కరించుకో, నెట్టెయ్యకు. గుర్తుంచుకో, ఎత్తైన చెట్టు కూడా అది ముందు ఒక చిన్న విత్తనంలోనే దాగుంటుంది కదా. ఈరోజు చిన్నగా అనిపించే అవకాశం రేపు నిన్ను కోటీశ్వరిని చేయొచ్చు. నీ బుద్ధికి ద్వారాలు తెరిచి ఉంచు. బద్ధకాన్ని ఈ రోజే వదిలేసెయ్యి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే వాడి దగ్గరికి నేను తలుపు తట్టకుండానే తిరిగి వెళ్ళిపోతాను బిడ్డ. నన్ను స్వాగతించాలి అంటే సూర్యుడిని లేపటం నేర్చుకో. సూర్యుడు నిన్ను లేపే పరిస్థితి రాకుండా చూసుకో. స్త్రీల గౌరవం ఇది ఎంత నీకు ఉన్నతినిస్తుంది అంటే ఒక అత్యంత శక్తివంతమైన అచంచలమైన మంత్రం ఏంటో తెలుసా? ఏ ఇంట్లో గృహలక్ష్మి అంటే భార్య, తల్లి, సోదరి, కూతురు కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను బిడ్డ. నువ్వు నాకు మందిరంలో నువ్వు అన్ని సమర్పిస్తున్నావు, పూలు, పళ్ళు అన్నీ సమర్పిస్తున్నావు. కానీ ఇంట్లో నీ భార్య లేదా తల్లిపై కోపం తెచ్చుకుంటావు. నీ తోటి ఆడవాళ్లను అవమానిస్తావు. ఇది నిజంగా చాలా అశుభం బిడ్డ. ధనవంతుడు అవ్వాలనుకుంటే ఈ రోజే నీ ఇంటి స్త్రీలను సంతోషపరచు. వారికి ఏదైనా బహుమతి ఇవ్వు, మధురంగా మాట్లాడు. ఇంటి స్త్రీ మురిస్తే ఆ ఇంటి ఒక తరంగం మారిపోతుంది, ఒక శక్తి మారిపోతుంది. ఆ ఇల్లు అయస్కాంతంలాగా మారి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని చేసి చూడు. 24 గంటల్లో ఫలితం రాకపోతే నన్ను తిట్టు. నీకు ఎప్పుడైనా బొటనవేలు లేదా అరచేతుల దురద అనిపించిందా? ఇది ఏ అంధవిశ్వాసము కాదు తల్లి, ఇది శక్తి ప్రవాహం. కుడి చేతి అరచేతిలో దురద అయితే ఎక్కడో ఆగిపోయిన ధనం రాబోతుందని అర్థం. నేను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని అర్థం. ఎడమ చేతిలో దురద అయితే ధనం ఖర్చు అవుతుందని అర్థం. అలాంటి సమయంలో భయపడకు. అరచేతిని ఏదైనా చక్క స్థాయిపై పెట్టి ఉంచు. నకారాత్మక ప్రభావం తగ్గిపోతుంది. స్వప్నాల లోకం కూడా నీతో మాట్లాడుతుంది బిడ్డ. స్వప్నాల లోకం అంటే నువ్వు నిద్రించేటప్పుడు కలలు. స్వప్నంలో నీకు జామ, గుడ్లగూబ ఇలా వాయిద్యం వాయిస్తున్న ఒక చిత్రం లేదా శ్రీకృష్ణుడు కనిపిస్తే నీ భాగ్యోదయం జరిగిపోయిందని అర్థం చేసుకో. అలాంటి స్వప్నాలు, కలలు ఎవరికి చెప్పకు. చెప్తే శక్తి తగ్గిపోతుంది. దాన్ని మనసులోనే ఉంచి నాకు ధన్యవాదాలు చెప్పు. ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన గుప్త ఉపాయం చెప్తాను తల్లి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు దీన్ని జల చమత్కారం అంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక రాగి లేదా ఇత్తడి లోటాలో నీళ్లు నింపి నీ తల వద్ద పెట్టు. ఆ నీళ్ల వైపు చూస్తూ నీ కోరిక చెప్పు. నేను ధనవంతుడిని, నా వ్యాపారం పెరుగుతోంది అని చెప్పి నిద్రపో. ఇలా చేస్తే నీపై ఉన్న దురదృష్టం ఆ నీటితో ఇంటి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రయోగాన్ని 21 రోజుల పాటు నిరంతరం చేసి చూడు. కానీ దాని ప్రభావం మొదటి 24 గంటల్లోనే కనిపిస్తుంది.
నీ మనసు శాంతమవుతుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎప్పుడూ చూడని డబ్బు నీ వైపు రావటం చూస్తావు. ఎప్పుడూ ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ మొదలవటం చూస్తావు. గిరాకీ పెరగటం చూస్తావు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక్కడ నీ మాటలే నీ భవిష్యత్తును మారుస్తాయి తల్లి. నువ్వు రోజు ఇలా అంటావా? ఎందుకంటే డబ్బు దక్కటం లేదు, ఎంతో కష్టపడుతున్నాను, నేను ఇంతమందిలో ఉన్నాను, కానీ ఏది జరగటం లేదు, ఇలా అంటే అలాగే అవుతుంది. ఎందుకంటే దాదాస్తు ఈ రోజు నుండి నీ మాటలను మార్చు. బీరువాను తెరిచినప్పుడు చెప్పు, నాకు సరిపడా ధనం ఉంది, ఇది మరింత పెరుగుతోంది. బిల్లు చెల్లించేటప్పుడు దుఃఖం కాకుండా సంతోషంగా చెల్లించు. మరియు చెప్పు, ఈ ధనం ప్రపంచ సేవలో వెళ్తోంది, నాకు లక్ష్మీ అమ్మ ప్రసాదించింది, నాకు మరింత ప్రసాదిస్తుంది అని. ఇది వేల రెట్లుగా తిరిగి వస్తుంది. ధనం వెళ్ళిపోతుంటే దుఃఖించుకో, దాని ప్రవాహాన్ని ఉత్సవంగా జరుపు తల్లి. ఆగిపోయిన నీరు దుర్వాసన వస్తుంది, కానీ ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే ధనాన్ని ప్రవహించనివ్వు. ఇక్కడ నువ్వు పిసినారితనం చెయ్యకు, సరైన చోట ఖర్చు పెట్టు. నేను మళ్ళీ నింపేస్తాను కదా, భయపడుకో. ఇంకో ముఖ్య సంకేతం, తులసి ముక్క నీ ఇంట్లో అకస్మాత్తుగా ఆకుపచ్చగా మందంగా మొగ్గలతో నిండిపోయింది, చిగుళ్లతో నిండిపోయిందంటే నేను నీ ఇంట్లో ఉన్నాను అని. అలాగే సాక్షాత్తు భగవాన్ విష్ణువు సాక్షాత్తు నివాసం చెయ్యమని అర్థం. కానీ ఏ కారణం లేకుండా తులసి ఎండిపోతుంటే అది నువ్వు రాబోయే సంకట సూచన. వెంటనే కొత్త మొక్క నాటు. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించటం మొదలుపెట్టు. తులసి మొక్క కింద సాయంత్రం దీపం వెలిగించే ఇంట్లో ఎన్నటికీ అకాల మృత్యువు లేదా దరిద్రం ఉండదు బిడ్డ. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే నీలోని దీపం ఇంకా ఆరిపోలేదని అర్థం. నువ్వు ఓడిపోయే వారిలో లేని వాడివి. నాకు ఇలాంటి ధైర్యవంతులైన భక్తులే ఇష్టం బిడ్డ. మధ్యదారిలో తిరిగి వెళ్ళిపోయేవారు ఎన్నటికీ గమ్యం సుఖాన్ని అనుభవించలేరు. ఇప్పటి వరకు నేను నీకు సంకేతాల మొదటి పేజీని మాత్రమే తెరిచి చూపించాను. అసలు రహస్యాలు ఇప్పుడే తెరుచుకోబోతున్నాయి, సిద్ధంగా ఉండు. నీకు తెలుసా తల్లి, నీ శరీరంలోని కొన్ని అవయవాలు కూడా నిన్ను ధనవంతుడిని చెయ్యటానికి సంకేతాలు ఇస్తాయని. నీ వంటగదిలో ఉన్న ఒక ప్రత్యేక మసాలా నీ భాగ్యాన్ని మార్చగలదు అని. శ్రద్ధగా విను, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఆ గుప్తమైన విషయాలను చెప్పబోతున్నాను. ఇవి సాధారణంగా రహస్యంగానే ఉంచబడతాయి. నువ్వు ఈ జ్ఞానం నీ భాగ్యంలోకి నేరుగా దిగాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చెయ్యి. నీ ఉనికిని ఇక్కడ నమోదు చేసుకో. మనసులో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానమ్మా అంటూ. బిడ్డ, కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తావు, ఇంత కష్టపడుతున్నా విజయం ఎందుకు చేతికి దొరకటం లేదు? దానికి కారణం నకారాత్మక శక్తి లేదా దృష్టి దోషం. చాలాసార్లు నీ సొంత ఆలోచనలు లేదా ఇతరుల దురదృష్టి నీ మార్గాలను మూసివేస్తాయి. కానీ ఆందోళన చెందకు, నేను దానికి పరిష్కారం తెచ్చాను. గత కొన్ని రోజులుగా ఏ జబ్బు లేకుండా శరీరం బరువుగా అనిపిస్తోందా? పనులు జరుగుతుండగా అడ్డంకులు వస్తున్నాయా? ఇది నీ ధనానికి నీకు మధ్య ఉన్న అదృశ్య గోడ ఏర్పడిందని సూచన. దీన్ని తొలగించటానికి కూడా నేను ఉపాయం తెచ్చాను. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చెయ్యి. నీ ఇంటి దరిద్రాలు, కలహాలు, దుష్టశక్తులు, దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న ఉపాయమే నీకు పెద్దగా పనిచేస్తుంది. ఇక్కడ సంఘర్షణలో ఉన్నది నీ ఒక్కడవే కాదు బిడ్డ. నేను చాలా రాజులని పేదవాడిని రాజులాగా మార్చినది కూడా చూశాను. ఇదంతా కర్మ మరియు కాలచక్రం. నీ దుర్గతి సమయం ముగిసిపోయింది. కేవలం నువ్వు నీ అర్హతను సాధించాలి. అర్హత ఎలా సాధించాలి? దానంతో. దానం అంటే లక్షలు పంచటం కాదు బిడ్డ. చీమలకు పిండి, పక్షులకి ధాన్యం, లేదా ఏ దాహంతో ఉన్నవానికి నీరు. ఇది కూడా మహాదానం. నువ్వు నిస్వార్థంగా ఇస్తే ఇది బ్రహ్మాండానికి నాకు చాలా ఉంది అనే సందేశం పంపుతావు. అప్పుడు ఈ బ్రహ్మాండం, ఈ శ్రీ మహాలక్ష్మి, ఈ సాయి నీకు మరికొన్ని ఇస్తారు. దానివల్ల నువ్వు మరిన్ని ఇవ్వగలవు. నీ జీవిత పుస్తకంలో తదుపరి పేజీపై విజయాన్ని రాయాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే ఇక్కడ కామెంట్ బాక్స్లో రాయి, అమ్మా నా ఇల్లు సంతోషాలతో నిండిపోయి ఉంది. నువ్వు ఎలా రాస్తే ఒక ప్రమాణం చేసినట్టు. నేను నీ తల్లిగా నీ ప్రతి ప్రమాణానికి సాక్షిని. ఈ వీడియో, ఈ సందేశం ఇప్పుడే నీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయి. నీ ఒక్క షేరు ఎవరికైనా అవసరమైన వ్యక్తికి చేరవచ్చు. ఎవరి చీకటి జీవితంలో దీపం వెలిగించటం వల్ల వచ్చే పుణ్యం నీకే లభిస్తుంది. ఆ పుణ్యం నీ బ్యాంకు బ్యాలెన్స్ని పెంచుతుంది బిడ్డ.
కాబట్టి పుణ్యం అనేది ఊరికే పోయే మాట కాదు. అది ఎక్కడో ఒక్క చోట దానికి రెట్టింపై పెరుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద మొత్తంలో నీ ముందుకొచ్చి ఒక్కరోజు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు నీ ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోతాయి. ఈరోజు నువ్వు చిన్న మొత్తంలో పొదుపు చేస్తే ఒక్కరోజు నువ్వు నీ దగ్గరికి పెద్ద మొత్తంలో తిరిగి వచ్చినప్పుడు ఎలా అయితే ఆశ్చర్యపోతావో, అదే విధంగా ఈరోజు నువ్వు చేసే చిన్న దానం వలన ఒక్కరోజు నీ ముందుకు తిరిగి వచ్చే ఆ దాన ఫలితం ఉంటుంది చూడు, నిన్ను మామూలు స్థాయిలో ఉంచదు, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే చిన్నవే, నిన్ను కోట్లు పంచమనటం లేదు, నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి ఖాళీ చేసుకోమనటం లేదు, అందరికీ పంచమనటం లేదు. చిన్నవి, చేతనైనవి, ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. మరి మనసు పెట్టు, మనసుంటే చాలు కదా. నీకు మరికొన్ని స్పష్టమైన ఆధారాలు ఇస్తున్నాను తల్లి. రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా నాణ్యం లేదా నోటు దొరికితే దాన్ని సాధారణమని భావించుకో. చాలా మంది దాన్ని అంధవిశ్వాసం అని చిన్నచూపు చూస్తారు. కాదు, ఇది నా సూటి ఆశీర్వాదం తల్లి. మరిన్ని మనస్థితులతో ముడిపడి ఉంది. మనసు నుండి సిద్ధంగా ఉన్నవాడే ముందుకు చేరుకుంటాడు. ఇంకా సందేహంలో ఉన్నవాడు తనను తాను ఆపుకుంటాడు. ఇక్కడ లక్ష్మి ద్వారాలపై ఏ తాళము ఉండదు, కేవలం సంకోచపు కుండి మాత్రమే ఉంటుంది. సంకోచాన్ని వదిలేసిన వానికి ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి. చాలాసార్లు ఇప్పుడు కాదు తర్వాత అని, కానీ కృప తర్వాత కాదు, స్వీకరించే క్షణంలోనే అవతరిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్వీకరిస్తున్న వాడే ముందుగా వచ్చినవాడు. ఈ స్వీకారం ఏ ప్రమాణంతో కాదు, భావనతో జరుగుతుంది, లోపల నుండి. అవును బిడ్డ, ఇప్పుడు నువ్వు మార్పు సాధ్యమని అనిపిస్తే నీకు ఆ క్షణం నుండి నీ జీవిత దిశ మారటం మొదలవుతుంది. లక్ష్మి నిన్ను పరీక్షలో పడేయదు, ఆమె నిన్ను సిద్ధపరుస్తుంది. సిద్ధం పూర్తయిన వెంటనే అవకాశాలను ముందుంచుతుంది. ఈరోజు నీకు చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తుంటే వాటిని నిర్లక్ష్యం చెయ్యకు. పెద్ద వరాలు తరచూ నిన్ను సంకేతాలతోనే వస్తాయి. ధనం కేవలం నోట్ల కుప్ప కాదు, ధనం అంటే జీవితం సాగే సౌలభ్యం. మాత లక్ష్మి సౌలభ్యాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటోంది. సౌలభ్యంగా ఉన్నది మాత్రమే నీకు దక్కుతుంది. ఒత్తిడిలో సంపాదించేవాడు త్వరగా కోల్పోతాడు. కాబట్టి లక్ష్మీమాత ముందుగా నీ మనసుని హాయిగా చేస్తుంది, ప్రశాంతంగా చేస్తుంది. ఈ సందేశాన్ని చదువుతూ మనసులో శాంతి నీకు దిగుతోంది అనిపిస్తే ఆ ప్రక్రియ మొదలైందని అర్థం చేసుకో. శాంతి వచ్చే చోట స్థిరత్వం ఉంటుంది. ముందు వచ్చిన వాడికి ముందుగా లభిస్తుంది అనే దానికి మరో అర్థం, ముందుగా తనను తాను స్వీకరించు. తనను తాను స్వీకరించిన వాడిని సంసారం స్వీకరిస్తుంది. మాతా లక్ష్మి అలాంటి వారితోనే ఉంటుంది. తనతో తాను యుద్ధం చెయ్యని వారు, తనకు తాను మిత్రుడిగా మారినవారు. ఈరోజు నీకు ఇక ఫిర్యాదులు తగ్గుతున్నాయి అనిపిస్తే ఇది మార్పు సంకేతం. ఫిర్యాదులు తగ్గితే పరిష్కారాలు కనిపించటం మొదలైపోతాయి. పరిష్కారాలు కనిపించటమే సమృద్ధి మొదలు. ఎందుకంటే పరిష్కారం ఉన్న చోటే మార్గం ఉంటుంది. మార్గం ఉన్న చోటే చేరుకోవటానికి నిశ్చయం. ఇంకా నీకు అమ్మ చెప్తూ ఉంది, అంతా ఒకేసారి రాదు, కానీ ఏది వచ్చినా సరైన సమయంలోనే వస్తుంది. అందుకే ఓపికగా కూడా ఉండు. ఓపిక నేర్చుకున్నవాడు తొందరలోనే వాడు లాభపడతాడు. నష్టం నుంచి బయటపడటం కూడా సంపాదనే కదా బిడ్డ. ఇప్పుడు నీ మనసు సిద్ధమవుతోంది, స్థిరం అవుతోంది అంటే నువ్వు సరైన దిశలో ఉన్నావనే అర్థం చేసుకో. సరైన దిశలో నడిచేవాడు ఎన్నటికీ ఖాళీగా ఉండడు. లక్ష్మీ కృప ఇప్పుడు నీతో నడుస్తోంది. ఈ సాంగత్యం కనిపించినా కనిపించకపోయినా ప్రభావం తప్పక నువ్వు చూస్తావు. ఎందుకంటే ముందు వచ్చిన వానికి మార్గదర్శనం ముందుగానే లభిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ విషయం నీకు అర్థమవుతోంది, స్పష్టమవుతుంది. లక్ష్మీ కృప ఏ పెద్ద శబ్దంతోనూ రాదు బిడ్డ. అది లోపల నుంచి ఒక సంపదని సృష్టిస్తుంది. అది బయట స్థిరత్వంగా మారుతుంది. కాబట్టి ముందు నీ ఆలోచనలను మార్చు. నువ్వు చూసే చూపును మార్చు. నువ్వు చూసే కోణాన్ని మార్చు. అన్నీ మార్చావు అంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ నీకు మాట ఇస్తున్నదే శ్రీ మహాలక్ష్మీదేవి. నీ జీవితాన్ని దరిద్రపు కోరల నుంచి బయటపడేస్తానని, అదృష్టపు వెలుగుల్లోకి తీసుకువెళ్తానని నీకు నేను మాట ఇస్తున్నాను అంటూ ఈరోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ వచ్చి నీతో మాట్లాడింది బిడ్డ. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో, ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఈరోజు అమ్మ సాక్షాత్తు నీతో మాట్లాడింది. అమ్మ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకో. అమ్మను నచ్చినట్టు నువ్వు ఉన్నావు అంటే అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది. సాయి ఆశీర్వాదం నీ వెంటే ఉంటుంది కదా. నీకింకా భయం ఉండదు బిడ్డ. కష్టాల నుంచి బయటపడతావు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవేయడానికి దారులు నిన్ను ఇక మీదట వెతుక్కుంటూ వస్తాయి. చిన్నదో పెద్దదో వచ్చిన ఆ దారిని, అవకాశాన్ని చిన్న చూపు చూడకు, వదిలేయకు.
చిన్నది వచ్చినా అందిపుచ్చుకున్నావంటే రేపటి రోజున అదే మహావృక్షం అవుతుంది. అదే నీకు నీడనిస్తుంది. నీతో పాటు ఇంకో 10 మందికి నీడనిస్తుంది. నీతో ఉన్న వాళ్ళకు కూడా నీడనిస్తుంది. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.